మొబైల్ ఫోన్లలో రారాజు ఎవరు అంటే ఖచ్చితంగా ఐఫోన్ అని చెప్తారు చాలామంది. ప్రపంచవ్యాప్తంగా యాపిల్ ఐఫోన్కి ఉన్నటువంటి క్రేజ్ అంతా ఇంత కాదు. కొంతమంది దీన్ని స్టేటస్ సింబల్గా కూడా చూస్తుంటారు. చేతిలో ఐఫోన్ ఉందంటే వాళ్ళకు వచ్చే గౌరవమే వేరు అన్నట్టుగా భావిస్తూ ఉంటారు. దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఐఫోన్ని వాడడానికి ఇష్టపడుతూ ఉంటారు. అందుకే యాపిల్ కూడా ప్రపంచంలో ఒక స్మార్ట్ ఫోన్ దిగ్గజంగా అవతరించడం జరిగింది. అయితే ఇప్పుడు దీని గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం మాకు తెలుసు అంటారా? మీరు కనుక ఐఫోన్ వాడుతున్నట్టయితే, అలాగే మీరు ఐఫోన్ ప్రియులైతే కనుక ఖచ్చితంగా ఇది మీకు శుభవార్త కిందే చెప్పాల్సి వస్తుంది. ఇక పైనుంచి దాదాపుగా తక్కువ ధరకే ఐఫోన్ అందించాలి అన్నటువంటి నిర్ణయాన్ని యాపిల్ కంపెనీ తీసుకుంది అని చెప్పి అక్కడి నుంచి వస్తున్నటువంటి సమాచారం. ఇప్పటికే తన ఫ్లాగ్షిప్ ఐఫోన్ 11 ఏదైతే ఇప్పటివరకు తయారు చేస్తూ వచ్చారో అది ఇకపై ఇండియాలో తయారు చేయాలి అన్న నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దీనివల్ల ఈ నిర్ణయంలో ఉన్నటువంటి సౌలభ్యం ఏంటి అంటే, ఇండియాలో కనుక తయారు చేస్తే కనుక అటు ఇంపోర్ట్ ట్యాక్స్ కట్టక్కర్లేదు, ఎక్స్పోర్ట్ ట్యాక్స్ ఇవేమి ఉండవు. అలాగే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత విదేశీ ఫోన్ అన్నటువంటి ముద్ర ఉండదు, మేడ్ ఇన్ ఇండియా ఫోన్గా ఉంటుంది. మేడ్ ఇన్ ఇండియాలో తయారైంది కాబట్టి దీని ధర కూడా దాదాపు చాలా వరకు తగ్గే అవకాశం ఉంది అన్నటువంటి విషయం తెలియజేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఈ ఫ్యాక్టరీ ఎక్కడ పెట్టబోతున్నారు, ఇండియాలో ఐఫోన్ ఎక్కడికి రాబోతుంది అంటే, ఇది తమిళనాడు రాజధాని చెన్నైలో తన ఉత్పత్తిని ఆల్రెడీ ప్రారంభించడం జరిగింది. ఫాక్స్కాన్ ప్లాంట్ ఏదైతే ఉందో చెన్నైలో, దాంట్లోని ఫ్లాగ్షిప్ ఐఫోన్ 11ని అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఐఫోన్ తొలిసారిగా దేశీయంగా ఇక్కడ ఉత్పత్తి చేస్తున్నారు. ఇదివరకు చైనా నుంచి రావడం, లేదా థాయిలాండ్, లేదంటే యూఎస్ నుంచి రావడం ఇటు జరిగేది. కానీ ప్రస్తుతం ఇక్కడ ఇండియాలోనే ఐఫోన్ తయారవుతుంది. అలాగే దేశీయంగా తయారు చేయడం వల్ల కూడా చాలా ప్రయోజనం ఉంటుంది అని చెప్పి కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ట్విట్టర్ ద్వారా ప్రకటించడం జరిగింది. అయితే దీన్ని చాలా కీలకమైన పురోగతిగా ఇండియాలో ఆయన ప్రకటించడం జరిగింది. ప్రస్తుతానికి ప్రపంచంలో ఇతర దేశాల్లో ఏది ఎలా ఉన్నా భారతదేశానికి సంబంధించి యాపిల్ కంపెనీ తొలిసారిగా టాప్ ఆఫ్ ది లైన్ మోడల్ని తీసుకొస్తున్నట్టుగా చెప్తున్నారు. దాదాపు ఐఫోన్ ఎక్స్ఆర్ స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో దాని అసెంబ్లింగ్ ప్రారంభించిన 9 నెలల తర్వాత ఈ పరిణామం జరిగిందని, మేడ్ ఇన్ ఇండియా యూనిట్లతో పోలిస్తే కనుక దిగుమతి చేసుకున్న స్మార్ట్ ఫోన్లపై 20% పన్ను కట్టాల్సి ఉంటుంది. అంటే 200 ఉంది అంటే కనుక ఖచ్చితంగా దానికి ₹40 పన్ను కట్టాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు ఆ పన్నులు అవి లేకుండా ఇక్కడ తయారవడం వల్ల మనకి తక్కువ ధరకే ఐఫోన్ దొరుకుతుంది అన్నటువంటి విషయాన్ని కేంద్ర ప్రభుత్వం వాళ్ళు తెలియజేస్తున్నారు. ఏది ఏమైనా ఐఫోన్ ప్రియులకి ఇది మంచి వార్త అని చెప్పొచ్చు.